बाधारहेताः सुरे सकल कल्याण भाजन मित्रजाते वृद्धस्य वृद्धन्नित्य वृद्धामीश्वर वर्णाय नमः वास्तुपुरुषाय नमः ब्रह्मणे नमः यथास्तार प्रवेशयामि शोभराङ्गं क्षेमाय वरराघवराज च दामोदर वेंकट पार्थ మీరు మాత్రమే చెప్పండి మమ ధర్మపత్ని సమేతస్య అర్థం చౌల ఉపనయన కర్మాభిః సద్దుష్కరిష్యమానః పూర్వేద్యుః మమ కుమారం జాతకర్మ నామకరణ అన్నప్రాశన చౌల ఉపనయన ఆఖ్యైః తదంగత్వేన తదాదౌ మమ యథాశక్తి కరిష్యతు దక్షిణా గృహీత్వా ప్రదక్షిణ చేయండి. ఓం భైరవే जन्म प्रभृति चौल उपनयनौ पर्यन्तौ मध्ये संभावितानां पापानां स्वर्ण धात्री जनय त्रिपादु मृत्युमेक स्तन्यपान निज स्तन्यपान सहभोज उच्छिष्ट भोजन पर्यूषितान्न पर्यूषि अन्न भोजन विपसान्नपान नजातीय विजातीय सहचर क्रीडा सल्लाप संवत्सर त्रिशन मूत्र पुरीशोत्सर्जनादि पुरीश उत्सर्जनादि अंतर्गत तत्कालेश चाभाव प्रभूतीनां सर्वेषां दोषाणां
మమ ఉపరోధ పూర్వ కర్మ అతిక్రమణ దోష నివారణార్థం ఉత్తరోత్తర కర్మ విధాధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం చతుర్విగం సత్యక్షర మంత్రోచ్చారణ విజయాశ్రమ అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం తర్వాత భవన్ చేసే పొరలు కానీ పవిత్రాలు అలాగే కాస్త కలసం చెంబు తర్వాత దక్షిణ దారి ఖర్చులు ఉంటాయి కదా గురువు తల చూపిన అద్దం చూచిన కిరటధారణ చూచి బింబం చూచి చేసిన ఇవన్నీ కూడా దోషాలు బ్రష్తో పళ్ళుతో ఒప్పుకోకూడదు ఆత్మలతో. అలాగే మా పిల్లవాడి యొక్క భవిష్యత్తులో తన తేజస్సులో తన యశస్సులో చూచి ఆ పిల్లవాడికి ఇప్పుడే అనుగ్రహించాడయ్యా ఇప్పుడే మా దగ్గర అనుగ్రహం కోరుతున్నారు గాయత్రి ప్రతిఘటన యోగ్యత సిద్ధి ద్వారా మమ ద్విజాశ్రమ యోగ్యత సిద్ధి ద్వారా మహావిష్ణో దత్త శంకరాచార్య సిద్ధివంతః ప్రబంధో ఇహలోకే పరత్ర చ యస్మాత్ తస్మాత్ శివమేశ్చ అతః శాంతం ప్రయచ్చమి మహావిష్ణో ప్రీత్యర్థం ధ్యానముచ్చప్యామ యజ్ఞం తుభ్యమహం సమర్పే నమః చెప్పండి కామధేను అక్షతదగన్నినియా తదన్నత్వేన అగ్నిమిద్భా ఒక సన్నిధిస్తారు నమస్కారం చేసుకుని హోమగుండంలో పెట్టేసేయండి. అగ్నిమిద్భా అది వేసేయండి. అగ్నిమిద్భా రెండు చేతులు పెట్టండి ఇద్దరు కూడా. ఓం ముగ్గురు కూడా పెట్టండి. ఓం నిత్తారస్రంగాత్రయశ్చరాదాకేశేషహస్తహస్తాభవస్య త్రిధా బద్ధమజవహరవేద మహాదేవవక్యామువేశ సప్తహస్తః చతుస్రంగః సప్తవిత్వాదిభీక్షకః త్రిపాదపదరవదన సదా నక్షత్రం తీసుకోండి. అమ్మ వారి నక్షత్రం నీళ్లు పోయండి. నక్షత్ర నీళ్లు హోమగుండ చుట్టూ ఇది శ్రీనివాసంలో వాడాలి. నక్షత్ర నీళ్లు శర్మగారు గాయత్రి మంత్రాలు స్మరణ చేసుకుంటూ చుట్టూతో తల్లండి. ఓం భర్గవస్తనః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ జ్వాల తీసుకోండి. సభ తీసుకోండి. అక్షతలు కొద్ది కొద్దిగా తీసుకోండి అయ్యా. చెప్పినప్పుడు ఇదిగో పుష్పాలు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి మొదలుకొని ఒక్కో చోట అక్షతలు వేస్తూ రండి. ఓం అగ్నజే నమః స్తంభాయ క్షీరక్తి నరక్షేణ అవౌపస్పృశ్య ఇలా పట్టుకొని కుడి చేతిలో కూడా పవిత్రమైన ఉండాలి. ప్రమిద బాగా నీళ్లు ఉండాలి. ప్రమిదలో నీళ్లు గ్లాస్ పోసుకోలేకపోతే మా మిడిల్ క్లాస్ చేతులు వేయాల్సిన గారు అదే మీరు పోస్తే చాలదు. అక్షరాలకి చాలండి. ఇప్పుడు ఆ ముడిని చాలట్లా అంతే అంతే. త్రిప్రోక్ష తత్పవిత్రం. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రమిద దర్భ చుట్టూ శుక్రవారం శిక్షిస్తారు. మళ్ళీ అది ఇటు మార్చుకోండి. మళ్ళీ చదువు చూపించండి. పునఃప్రతిపత్య మళ్ళీ తిరుగు తిప్పండి. అది ఇటు మార్చుకోండి. రెండు ఎడం చేతులు పెట్టుకోండి. పెద్దది ఎడం చేతులు పెట్టుకోండి. చిన్న దాంతో 4 సార్లు నెయ్యి వేసుకోండి. దాంతో నెయ్యి వేసుకోవాలి. అందులో ముంచుకొని దీంట్లో 4 సార్లు వేసుకోండి. ఏకం
ఇది ఎందుకు చిన్నది చిన్న ఎన్ని చేతులు పెట్టుకోండి చెప్తున్నా ఈ చేతిలో పట్టుకోండి సార్ దాన్ని మళ్ళీ దాంతో వేసుకోండి 4 సార్లు ఏకము కొద్దిగా వేసుకోండి ఏకం ద్వే త్రీణి త్రయా పిల్లవాడిని తాకరా పట్టుకోండి ఇద్దరు కూడా ఇలా హృదయం మీద చాలు ఓం జిరా పదే పదే వంజగ్నే ప్రసతవ్య ప్రజారవేదా తుర్గయ్య ముద్రనహస్రవిధానకర్ణే స్వామి విద్మానే జ్ఞేధానాయ విద్మానేన విల్వంత భద్ర విద్మాచేనావ వరముహాజాధామిదాకదండ సమగ్రే సమయం యజ్ఞోక్షావారేణ వీరధత్త భంజన్న సజ్ఞోజజ్ఞాన భావాభాక్తందః రేవసర పరమ దోషావస్తోరేణీగ్రహ క్షేమే విత్సామయ కృష్ణ కృష్ణోనామదే పాపకే చేతులు వేయాలి మేధావిరణ యోగ్యత కోసం వేయండి పెరుగు తేనె కలిపి వేయండి ఓం మై మేధామయ ప్రజామయ ఓం మేధాంగ సనా దేవావహృతా పుష్కరస్య త్వయ మేధాంగయ ప్రజామయ యజ్ఞస్తేజాధారకయ ప్రజామయ ధ్రాజా తథాతు కుమారం ప్రాసయే క్షేత్రయేర్లాభయ అయం కుమారమితి మాతు దక్షిణా సమీపగతాప్య అయం కుమార జగద్ధాయుధీకమాయు ఏష్వేవ సస్యాయు దేవసదోబలో యద్భూరమిత్వాభ్యాపసమీపసంధ్యా మేధాకామః సిద్ధిరస్తు అతిశయ చెముదీని సదా అధ్యాపకం హిరణమయో తేన బ్రహ్మవిదాయం పూజ బ్రహ్మ పుణ్య మహేంద్ర సునీతి సహవాపరాధు స్వామసరణ సమీక్షా యమో రాజా ప్రవణాభే పురాణమాజానవేద మూర్తయించాపరాధు అంటే ప్రాణం అనమాట మమ ఆత్మ వెంట నాలో ఆత్మ పిల్లవాడుగా పుట్టి యశస్సు పెరగాలని అర్థం అంటే మనకి అంతం స్వరూపమే అతను మీలో ఉన్న జీవాత్మను తనలో ప్రవేశింపజేస్తున్నారు ఇప్పుడు మీ నుంచి మీ యశస్సు చిన్నతనం మీరు చేసినటువంటి పుణ్యాలు కానీ ఇవన్నీ కూడా తనకు చేకూరుతాయి తనకు చేకూరిన ద్వారా ఆ బలంతో ఇప్పుడు చేసే బలంతో పిల్లవాడికి యశస్సు పెరుగుతుంది తద్వారా ఆయుష్ పెరుగుతుంది అస్మాభవ పరశుర భవ హిరణ్యం అశ్రుతం భవ అసూనాన్త్వ హింకారేణ పిల్లవాడు మాడు వాసన చూడండి వాసన చూడండి మీరు కూడా శర్మ గారు అయినాక పెరుగు అది ఉంది కదా ఇది తీసి ఈ బౌల్ వరకు అక్కడ పెట్టేసేయండి అందులో శర్మ గారు తౌలు బాగా కూర్చుందో దాని మీద నీళ్ళు చల్లండి ఓం భగవస్వరః తత్సవితుర్వరే నటకో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ చుట్టూగా నీళ్ళు తిప్పండి సత్యదర్శన వహించాలి సాంగది కులార మా నామృతయోగనాభ్యో నమః ప్రాణాది స్వాహ అపానాది స్వాహ రెండోసారి చిప్రములు వేయండి తీసుకోనా మూడోసారి ఓం భువరపాంతోషధి నాగ్మురసానా ప్రాసయామివాస్త ఆపోషణేస్తన్ వివాసా పోషణేస్తంతు ఆదిత్య సర్వనామధేయన్ తుష్టిం క్షుద్రవిః నాలుగోసారి ఓం సద్భుష్కరిష్యమాన పూర్వక అహం కారయిష్యే చిత్త కట్ చేయండి అది దర్భలు పెద్దవి కింద చేతులు వదిలేసేయండి పైన నాకు ఇచ్చేసేయండి అట్లా వదిలేసేయండి మీరు దర్భలు కూడా కింద వదిలేసేయండి పైకి మాత్రం నాకు ఇవ్వండి దర్భలు ఇది ఇలా పట్టుకోండి రైట్ విఘ్నోపవీతౌ పరమస్తుతే
क्षिप्रं इडये ओम नांदी सोमनि भुजा समचि भुजा नांदी उत्तमाः प्रीतां प्रीतां नांदी उत्तमादामः प्रीतां प्रीतां नांदी उत्तमादामः प्रीतां प्रीतां सच्चिदानन्द सेवाः प्रीतां प्रीतां अरितये ओम सच्चिदानन्द सेवाः प्रीतां प्रीतां नांदी रुद्रमातामः प्रीतां प्रीतां नांदी रुद्रमातामः प्रीतां अरितये చెప్పండి శర్మ గారు నా వైపు చెప్పండి శతంజీవ శరద వర్చ రాజ ఉపసంధ్య స్వపరిహితం పరిధిమిత్య మమంత్రయే పరిధం వాసో అధిద స్వపయే పూరా పీన ముఖశస్తి పావ శతంజీవ శరద పురు చీహి వసోని చార్యో విభజాసి జీవన్నో ఇందుర్తాభ్యాం పరిధే వాచయేత చెప్పడయం దుర్మేఖలే మారిషావ అజరయతః తపసః పరిస్వే ఘటే రక్షసః మార అరాతి సారస్సవంత చెప్తున్నారా సారస్సవంత మన పరేహి భద్ర యా భర్తారస్తే మేఖలే అలా పట్టుకోండి చెప్పండి ఆగంత్రాన్ గృహేభ్యః నాన్నగారి చేతిలో నీళ్లు అన్ని విడిచిపెట్టేసి ఆచరేదు విడిచిపెట్టేసేయండి. ఇప్పుడు ఆ గర్భతాడు తీసుకొని ఆ పడ్డ నీళ్లు పిల్లాన్ని ఇతర నిమిషాలతో పిల్లాన్ని ఇతర చల్లండి. భూమి శిరసమాతయేతో కాస్త కొన్ని నీళ్లు కింద భూమి మీద పోయండి. ఇప్పుడు ఆ నీళ్లు చల్లండి. ఆ నీళ్ళు అబ్బాయి మీద చల్లండి. భూమి శిరసమాతయేతో అబ్బాయి కుర్చీ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇవన్నీ ధర్మాలు అధిపించవాక, బ్రహ్మచర్యాన్ని విడవాక, నిత్యగాయత్రి చేయకుండా ఉండవాక అని చెప్తుంటారు. భగస్తే హస్త మగ్రభే మిత్రస్తే హస్త మగ్రభే మిత్రస్తమసి ధర్మణాగ్ని ఆచార్యాయ తవ అగ్నేయేత్వేతి అగ్నేయేత్వేతి ప్రతిమంత్రం దేవతాభ్యో రక్షణాయ ధత్వా ఓం అగ్నేయేత్వా పరిదధామి చెప్పండి. అగ్నేయేత్వా పరిదధామి నివేద పురాణ ఆదిత్యనామ శర్మన్న చెప్పు. ఆదిత్యనామ శర్మన్న ఓం స్వమాయ సావధాన నారాయణ ధ్యాన సావధాన ఓం వేద
కోలావాసి మీరు చెప్పండి, మీరు చెప్పండి చెప్పండి చెప్పురాదా సర్వ చెప్పండి చెప్పండి నాన్నగారు చెప్పాను చెప్పాలి చెప్తున్నారా చెప్పండి సుస్రవసౌ మా గురు దేవారా నిధి గోపాం సింహనారాయణి అకృతంచమే తన్మా ఉభయం వ్రతం నింద తేన గృహ్ణామిత్వా అహం ఇంద్రియం తధాతు ప్రజా మాన ఆయుష్యస్మి భూయాసో బ్రహ్మవర్చస్మి. ఇవన్నీ కూడా చైతన్యవంతమై ఇక్కడ రావాలి. చైతన్యం తేజ ఓం హుతాశినే నమః. ఓం కృష్ణవర్తమనే నమః. ఓం దేవముఖాయ నమః. ఏదో ఒక ఆకు మీద పెట్టుకోండి సార్ ఫస్ట్ మనలో. ఓం శుక్రాల సప్త జిహ్వాయ నమః. అమృతాహార నివేదయామి ప్రాణోపాన వ్యాన ఉదాన సమానాయ స్వాహ. నీరు చూపించి కింద పరంలో 3 సార్లు నీళ్ళు చల్లు. హస్తో ప్రక్షాళయామి భాగ ప్రక్షాళయ ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. చెప్పునాన్న తనుభ్య ఇదం నమః. చతుస్సాగర పర్యంతం దండం చేతుల మధ్యలో ఇలా ఉండాలి. కాబట్టి చెప్పునాన్న చెప్పు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. హరితస అంబరీష యవనాస్య త్రయారుషేయ ప్రవరాన్విత హరితస గోత్రః. మా తల్లిదండ్రులు రండి. గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గోత్రం హరితస గోత్రః. ఆదిత్య శర్మాహంభో. శర్మ గారు మీరు ఆ వెండి గిన్నెతో తీసుకొని ముందు భిక్ష వేయండి. 3 గిన్నెలు చివరిలో దక్షిణ వేసేసేయండి. దక్షిణ అందరూ వేసేసేయండి. ఇప్పుడు జోలు బట్టి ఇట్లా అది ఆ ఉత్తర ఇలా బట్టి ఇప్పుడు చెప్పున్నారా భవాన్ భవతి భిక్షా అమ్మ ఇద్దరు పట్టుకొని బియ్యం వేయండి. తర్వాత దక్షిణ వేసేయండి. దక్షిణ వేసి అభివాదయే భవాన్ జోలు పెట్టిన మీరు భవతి భిక్షాం దేహి అమ్మ దదామి అనుకుంటే వేయండి. యజుశాఖ భవాన్ భవతి భిక్షాం దేహి. నూతన బట్ట వస్త్రాద్వయం సౌభాగ్య ద్రవ్యములు మీరు అక్షతలు వేయించుకోండి. శివేంద్రియే ప్రతిష్టతి పట్ట పీతాంబరములు ప్రదక్షిణ తాంబూల తాంబూల దాని మీద పెట్టి వస్తారు. అది అరటిపండు అంతే అంతే. మీరు పట్టుకు పోయండి. వేమ వరకు నమస్కరించి ఇచ్చిన నూతన బట్ట వస్త్రాద్వయం. మంగళం కౌసలేశాయ మందహాసదాయ స్వామి భద్రగిరి